హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి కడాయిలో కప్పు పెసరపప్పు తీసుకున్నాము. దీనికొచ్చి దుమ్ము కానీ ఏమీ లేదండి. వాష్ చేయకుండానే తీసుకున్నామనమాట. ఒకవేళ మీకు అలా పౌడర్‌గా ఉంది అనిపిస్తే ఒక నాప్కిన్ కానీ, హ్యాండ్ టవల్ గానీ తీసుకొని దాని మీద చక్కగా వేసేసేసి మంచిగా రుద్దుకోండి. ఆ పైనున్న ఆ పౌడర్ అంతా పోతుందనమాట. అప్పుడు మనం కడాయిలో వేసుకొని దీన్ని ఒక 3-4 నిమిషాలు టైం అయితే పడుతుందండి ఫ్రై అవ్వటానికి పప్పు. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోండి. పప్పు చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవ్వాలనమాట. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. పప్పు కలర్ మారకూడదండి. మనకి ఇలా యెల్లోగానే ఉండాలి. కానీ పప్పయితే లోపల దాకా చక్కగా వేగాలనమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీంట్లో వచ్చి ఇంకొక అరకప్పు వచ్చి మనం బొంబాయి రవ్వ వేసుకుందామండి. దీన్ని కూడా మనం ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మొత్తం చల్లారనిద్దామండి. పూర్తిగా చల్లారిపోవాలనమాట. ఇలా చల్లారిన దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాము. మార్చి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి. మరీ మెత్తగా పౌడర్‌లాగా కాకుండా. అలానే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకుందాము. కట్ చేసుకొని 2 యాలక్కాయలు వేసి చక్కగా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాం. చూడండి ఇలా ఉండాలనమాట. కొంచెం రవ్వగా ఉన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఒక కప్పు బెల్లం తీసుకుందామండి. నేను బెల్లం పౌడరే తీసుకున్నాను. మీరు బెల్లమైనా గానీ చక్కగా తురిమి తీసుకోవచ్చు. దీంట్లో వచ్చి మనం ఒక పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. మనం అరకప్పు పెసరపప్పు, అరకప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట తీపి. ఇంకా అంతకంటే తక్కువగా తీసుకోవద్దండి. దీనికి మరీ చప్పగా ఉంటుందనమాట. బావుండదు. మనకి బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితేనే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. బెల్లం కరిగింది మనకి. ఈ బెల్లం నీళ్ళని వేడివేడిగా ఉండగానే మనం పౌడర్‌లోకి ఫిల్టర్ చేసేసుకుందాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా! దానిలోకి ఫిల్టర్ చేసుకుందాము. చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మనం వేడి పాకం యాడ్ చేసుకున్నాం కాబట్టి 10 నిమిషాలనేది సరిపోతుందనమాట. చూడండి 10 నిమిషాల తర్వాత చక్కగా నానిపోయిందనమాట. నానిపోయి మరీ గట్టిగా దగ్గర పడిందనమాట మనకి. ఇంక దీంట్లో ఒక 2, 3 టేబుల్ స్పూన్లు నీళ్ళైతే పడతాయండి. మనం బెల్లం కరగపెట్టుకున్న కడాయి ఉంది కదా! దాంట్లోని నీళ్ళు కొంచెం వేసుకొని దాన్ని తొలిపేసేసి మనం దీంట్లో కలుపుకుందాము. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక పావు కప్పు పాలు తీసుకున్నామండి. మీగడతో పాటు ఉన్న పాలు. దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుందనమాట. మీగడ కలిపి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపి చూడండి ఇలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. చక్కగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు ముక్కలు కలిపి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. ఇలా జీడిపప్పు, ఎండు కొబ్బరి వచ్చేసి వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందనమాట. పలుకు తగులుతా. ఇప్పుడు నూనె వేడెక్కిందండి కడాయిలో. చిన్న మనం పునుగులు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకుందాము.
స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. ఎందుకంటే మనం బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి హైలో ఉందనుకోండి వెంటనే కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందనమాట. అందుకని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మంచి క్రిస్పీగా చాలా కమ్మగా ఉన్నాయన్నమాట. 2 రోజుల వరకి నిలవుంటాయండి. ఒకవేళ మీరు జర్నీలకి కానీ అలా చేసుకోవాలనుకున్నారనుకోండి, పాలు స్కిప్ చేసేయండి. 1 వీక్ అయినా గానీ పాడైపోవు. చూసారు కదా! చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందామండి ఇంకా. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. ఇంకొకటి కూడా వేసి చూపెడతాను. మనకి ఆయిల్ వచ్చేసి ఇలా మోడరేట్‌గానే ఉండాలండి వేడిగా. వెయ్యగానే ఒకేసారి మనకి సలసల కాగే నూనెలో అసలు వేసుకోకూడదు. ఎందుకంటే మనకి వెంటనే కలర్ మారిపోతుంది. బ్లాక్‌గా అయిపోతుందనమాట. అందులో మనం బెల్లం వేరే వేసుకున్నాం కాబట్టి, ఇలా కొంచెం మోడరేట్‌గా ఉన్న నూనె అయితేనే మనకి కరెక్ట్‌గా ఉంటుందనమాట వేడి. రెండు పక్కల చక్కగా మార్చి మార్చి ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా హెల్తీగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. బెల్లం మాత్రం ఒక కప్పు తీసుకోండి కరెక్ట్‌గా. అంతకంటే తక్కువగా తీసుకున్నారనుకోండి చప్పగా ఉంటుందనమాట. టేస్టీగా ఉండవు స్నాక్స్ అనేవి. ఒక పక్క చక్కగా ఎర్రగా కాలనియండి. రెండో పక్కకు కూడా మార్చేసుకుందాము. అంతేనండి. చక్కగా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. చూసారు కదా! ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.